సార్, ఇరాన్‌కు, ఇజ్రాయెల్‌కు మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనడం మనం చూస్తున్నాం సార్. నిన్నంతా కూడా ఇజ్రాయెల్ ఇరాన్ పైన పూర్తి స్థాయిలో దాడులు చేసింది. అక్కడ చాలా వాటినైతే ధ్వంసం చేసింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరగడం చూసాం. సో, ఎందుకు వీళ్ళ ఈ 2 కంట్రీస్ మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. అటు ఇరాన్ కూడా దీనికి ఇప్పుడు దెబ్బతీసే విధంగా ఇజ్రాయెల్ మీద దాడి చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంది సార్. మరి మరోసారి ఈ 2 దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలేమన్నా కనిపిస్తున్నాయా? మరి ఎందుకీ యుద్ధ వాతావరణం వీళ్ళ మధ్య ప్రతిసారి నెలకొంటుంది సార్? దీనికి కారణాలేంటి? మళ్ళీ అంటే గతంలో మనం అక్టోబర్‌లో ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య ఒక రకమైన యుద్ధ పరిస్థితులను చూసాం. ఇరాన్ అనేక బాలిస్టిక్ మిసైల్స్‌ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించడం, ఇజ్రాయెల్ టెహరాన్‌లో ఉంటున్న హిజ్బుల్లా వాళ్ళని చంపడం, ఈవెన్ ఇరాన్ ప్రెసిడెంట్ కూడా మిస్టీరియస్‌గా హెలికాప్టర్ యాక్సిడెంట్‌లో చనిపోవడం. తర్వాత అక్కడ మధ్య ఆసియా అంటారు. మిడిల్ ఈస్టు, తర్వాత వెస్ట్ ఏషియా ఈ ప్రాంతాల్లో ముందు నుంచి కూడా ఇజ్రాయెల్ వర్సెస్ ఇతర అరబ్ కంట్రీస్ అంటే ముఖ్యంగా ఇరాన్. దీన్ని యాక్సిస్ అంటారనమాట. యాక్సిస్ పవర్స్ వీటిలో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు. అంటే ఇరాన్ ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా ఇటు లెబనాన్‌లో హిజ్బుల్లాల్ని, ఇటు పాలస్తీనాలో హమాసుల్ని, తర్వాత సిరియాలో కొన్ని రెవల్యూషనరీ గ్రూప్స్‌ని, తర్వాత హౌతీ రెబెలియన్స్‌ని ఇలాగా వీళ్ళందరినీ ఇరాన్ పోషించి ఇజ్రాయెల్ మీదకి దాడుల్ని ప్రోత్సహిస్తుంది. ఇజ్రాయెల్ ఏమో పాలస్తీనాని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. సో, పాలస్తీనాకి ఎవరు హెల్ప్ చేసినా వాళ్ళ మీద కూడా దాడులనేది చేస్తుంది. ఆల్రెడీ లెబనాన్ మీద దాడి చేసింది. పాలస్తీనాల గాజాని ధ్వంసం చేసి ఇప్పటివరకు 50,000 మందికి పైన అక్కడ పౌరుల్ని చంపేసింది. అందులో 25,000 మందికి పైన చిన్నపిల్లలున్నారు. దాదాపు 20,00,000 మంది గాజా పౌరులు వాళ్ళు నీడలేక లిటరల్‌గా బయట ఉన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇంకా వేలాది మంది గాయపడి, అవయవాలు కోల్పోయి పరిస్థితి అక్కడ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ మీద దాడి ఇజ్రాయిల్ అనేది జరిగింది. సో, ఇది గత కొన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు. అమెరికా కూడా ఇరాన్‌లో ఉండే తన పౌరుల్ని గాని, లేకపోతే దౌత్యాధికారుల్ని గాని, సైన్యానికి సంబంధించిన కుటుంబాలను గాని, వాళ్ళందరినీ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా ఆల్రెడీ రెడ్ సిగ్నల్ జారీ చేసింది. వాళ్ళెళ్ళిపోయారు. ఇప్పుడు నిన్న టెహ్రాన్ మీద, ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద, మరికొన్ని ప్రాంతాల మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ ప్రధానంగా టార్గెట్ ఏందంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్‌లో ఉండే న్యూక్లియర్ ప్రోగ్రామ్ సంబంధించిన ఆహ్, ఆహ్, సైట్ల మీద ప్రధానంగా దాడి చేసింది. అంటే స్ట్రాటజిక్ మిసైల్ సైట్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటిని ధ్వంసం చేయడం అనేది ప్రధానంగా ఇజ్రాయెల్ టార్గెట్. అట్లాగే సీనియర్ ఇరానియన్ మిలిటరీ అధికారుల్ని చంపాలనేది కూడా ఇజ్రాయెల్ టార్గెట్. జీసీ అంటారు. అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ అని. సో, దానికి సంబంధించి కమాండర్ హుస్సేన్ సలామీని నిన్న చంపింది. అంటే టాప్ మిలిటరీ అధికారులను చంపడం, ఈ ఇరానియన్ న్యూక్లియర్ సైట్‌లని ధ్వంసం చేయడం. ఇది ప్రధానంగా ఇజ్రాయెల్ టార్గెట్. అంటే ఇజ్రాయెల్ తనకు బలమైన ఆహ్, అనేక మందిని యాక్సిస్ అని చెప్పాను గదా! రెసిస్టెన్స్. ఆ గ్రూపులనంతా గూడా పెంచి పోషిస్తా ఉన్న ఇరాన్‌ని టార్గెట్ చేయడం ద్వారా ఈ గ్రూపులన్నిటిని వీకెన్ చేయడం అనేది ఇజ్రాయెల్‌కుండే ఆహ్, ఒక లక్ష్యం అన్నమాట. దీన్ని ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్‌గా చెప్తుంది. అంటే వాళ్ళ దేశంలో ఆహ్, ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే మాకెప్పటికైనా డేంజరే గాబట్టి మేము ఆ దేశం మీద దాడి చేశామని చెప్పుకుంటుంది. దీనికి ఇరాన్ గూడా కౌంటర్ ఇచ్చింది. దీని వెనక అమెరికా ఉంది. అమెరికా వివిధ దేశాల్లో అమెరికా స్థావరాల మీద కూడా మేము దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించింది. అలాగే ఇజ్రాయెల్ మీద గూడా ఈసారి పెద్ద ఎత్తున దాదాపు 2,000 బాలిస్టిక్ మిసైల్స్ మేము ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తామని చెప్తున్నారు. ఆహ్, ఇజ్రాయెల్‌లో గూడా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ డిక్లేర్ చేశారు. స్కూల్లు, కాలేజీలు మూసేశారు. పబ్లిక్ గ్యాదరింగ్స్‌ని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్తుంది? ఓన్లీ మేము న్యూక్లియర్ సైట్ల మీద, మిలిటరీ స్థావరాల మీద, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద మాత్రమే దాడి చేస్తామని ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ ఇరాన్ ఏం చెప్తుంది?
మా పౌరుల నివాసాల మీద కూడా దాడి చేశారు. చిల్డ్రన్‌తో సహా అనేక మంది పౌరులు కూడా చనిపోయారు. మా మిలిటరీ నాయకులను కూడా వాళ్ళు చంపుతున్నారు కాబట్టి, మేము కూడా వాళ్ళ దేశంలో పౌరుల మీద కూడా దాడి చేస్తాం అనేది చెప్తున్నారు. అంటే ఇది ఒక ఎస్కలేషన్ ఆఫ్ వార్‌గా మనం గుర్తించొచ్చు. సో, దీనికి అమెరికా రోల్ ఏంటి? అమెరికా ఆల్రెడీ అమెరికన్ ఫారెన్ మినిస్టర్, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అంటారు వాళ్ళు. అమెరికన్ పార్లమెంట్ మార్కో రూబియో అతను నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఇజ్రాయెల్ అటాక్‌కి మాకు ఏమి సంబంధం లేదు. సో, మీరు మా స్థావరాల మీద దాడి చేస్తే మాత్రం సీరియస్‌గా మేము తీసుకుంటాం. సో, అది ఇజ్రాయెల్ మా మాట వినకుండా మీ మీద దాడి చేసిందని చెప్తుంది. దీన్ని ఎవరు కూడా ప్రపంచంలో నమ్మరు. ఎందుకంటే అమెరికా గట్టిగా ఇజ్రాయెల్‌కి చెప్తే, అమెరికా మాట వినకుండా ఇజ్రాయెల్ దాడి చేసే పరిస్థితి లేదు. అయితే అమెరికాకి ఇరాన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ఇజ్రాయెల్‌ని ఎందుకు ఇండైరెక్ట్‌గా అమెరికా ప్రోత్సహిస్తుందని చెప్తే అని ఆహ్, సందేహం మనకొస్తది. దానికి కారణం ఏందంటే, ఇజ్రాయెల్ ఇరాన్ యురేనియం నిల్వల్ని విపరీతంగా ఈ మధ్య కాలంలో పెంచుతుంది అన్నమాట. దాదాపు 15 న్యూక్లియర్ వార్ హెడ్‌లకి ఉపయోగపడే యురేనియం నిల్వల్ని అంటే కెపాసిటీని పెంచుకుంటూ వస్తుంది. ఇది అమెరికాకి డేంజర్‌గా కనిపిస్తుంది. అమెరికా ఇప్పుడు ఇరాన్‌తో చర్చలనేది ఒక పక్క కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు 5వ దఫా చర్చలు ఒమన్‌లో జూన్ 5వ తేదీన జూన్ 15న ఆహ్, అంటే ఎల్లుండి ఒమన్‌లో ఫిఫ్త్ రౌండ్ టాక్స్ ఉన్నాయన్నమాట. ఇరాన్‌కి, అమెరికన్ అధికారులకు మధ్య. అంటే ఇరాన్‌లో ఈ యురేనియం నిక్షేపాల్ని మీరు పెంచడం ఆపండి అనేది అమెరికా డిమాండ్ చేస్తుంది. సో, అట్లాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ కమిషన్ గూడా, ఎనర్జీ కమిషన్ గూడా ఇదే చెప్తుంది. అంటే ఇరాన్ గాని విపరీతంగా నిల్వలు పెంచుకుంటే, ఈ అది ఇజ్రాయెల్ మీద రేపు ప్రయోగిస్తే, మొత్తంగా అది ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందనేది అమెరికాకుండే కన్సర్న్ అనమాట. అందుకని ఇండైరెక్ట్‌గా ఇజ్రాయెల్‌ని ప్రోత్సహించి ఈ చర్చల్లో ఇరాన్‌ని కంట్రోల్ జేయాలంటే, ఇరాన్ తన మాట వినాలంటే, ఇరాన్ మీద ఈ దాడులు చేయడం ద్వారా ఇరాన్ భయపడి తమ చర్చల్లో తాము చెప్పింది వింటుంది అనేది అమెరికాకుండే ఇమ్మీడియేట్ లక్ష్యం. అయితే ఓవరాల్‌గా అమెరికాకి వెస్ట్ ఏషియాలో చాలా లక్ష్యాలున్నాయి. అది ఒకటి ఇరాన్‌ని ఇరాన్‌కి సంబంధించిన ఈ యాక్సిస్ పవర్స్ ఏవైతే ఉన్నాయో హౌతీలు, హెజ్బుల్లా, హమాసు అంటే ఇది ఇంటర్నేషనల్ టెర్రరిజానికి కూడా దారితీస్తుంది అని జెప్పి వాళ్ళని కంట్రోల్ జేయడం అనేది అమెరికా జేసింది. ఇది ఇప్పుడే గాదు ఎప్పటినుంచో సెకండ్ వరల్డ్ వార్ నుంచి కూడా ఇజ్రాయెల్‌ని క్రియేట్ చేసినప్పటి నుంచి కూడా అమెరికా ఇజ్రాయెల్‌ని ఉపయోగించుకొని అరబ్ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం అనేది అమెరికా లక్ష్యం. రెండవది ఆహ్, ఇజ్రాయెల్‌ని సపోర్ట్ చేయడం ద్వారా ఆహ్, ఇజ్రాయెల్ బలంగా ఉంటే ఆహ్, పెట్రోల్ ఆహ్, ప్రొడక్ట్స్ అనేవి మిడిల్ ఈస్ట్ నుంచి లేదా వెస్ట్ ఏషియా నుంచి వాటి వనరుల మీద తమ కంట్రోల్‌ని అమెరికా పెంచుకోవాలనేది కూడా అమెరికాకుండే ఒక స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. మూడవది ఆహ్, ఆహ్, ఈ అమెరికా ఏం చేస్తుందంటే ఈ ఆహ్, వెస్ట్ ఏషియాలో లేదా మిడిల్ ఈస్ట్‌లో అమెరికా పాలిసీ ఏందంటే డ్యూయల్ ట్రాక్ స్ట్రాటజిక్ అప్రోచ్ అంటారనమాట. డ్యూయల్ ట్రాక్ స్ట్రాటజిక్ అప్రోచ్ అంటే ఒకవైపు డిప్లొమసీ, ఇంకొక వైపు డిటరెన్స్. డిప్లొమసీ అండ్ డిటరెన్స్ అంటారు. డి అండ్ డి. డి అండ్ డి అంటే అర్థమేందంటే డిప్లొమసీ అంటే ఒక పక్క చర్చలు జరుగుతూ ఉంటది. ఇంకొక పక్క ఎవరినో ఉపయోగించి దాని మీదకి యుద్ధానికి ప్రేరేపిస్తా ఉంటది. దీన్నే మామూలుగా మనం క్యారెట్ అండ్ స్టిక్ పాలిసీ అంటాం. అంటే ఒక వైపు క్యారెట్ ఇచ్చి ఇంకొక వైపు కర్రతో కొడతా ఉంటాం. ఇది ఎప్పటినుంచో చేసేది. అమెరికా ఈ పని చేస్తూ ఉంటదనమాట. ఒక పక్క చర్చలు జరుపుతుంటే ఇంకొక పక్క ఇజ్రాయెల్‌ని గిల్లి దాడి చేయించింది అమెరికా. ఎందుకంటే అప్పుడు ఇజ్రాయెల్‌కి ఒక భయముంటది. ఇరాన్‌కి ఒక భయముంటది. అమెరికా గాని ఇన్వాల్వ్ కాకపోతే ఇజ్రాయెల్ మన మీద దాడి చేస్తుందని చెప్పి. అందుకని అమెరికా మాట ఇరాన్ వింటుందనేది అమెరికాకుండే ఒక ఇది. అందుకనే అట్లాగే అమెరికా ఏం చేస్తుందంటే డివైడ్ అండ్ రూల్ పాలిసీ కూడా చేస్తుంది. అంటే మొత్తం అరబ్ ప్రపంచంలో కొన్ని దేశాలతో అమెరికా మంచిగా ఉంటది. యాక్చువల్‌గా మొన్ననే ఆహ్, మన ట్రంప్ అనేక దేశాల విజిట్ కూడా చేశాడు. ఖతర్‌లో ఒక బ్రహ్మాండమైన విమానానికి కూడా ఆయనకి ప్రెజెంట్ చేశారు. ఇట్లు ఖతర్‌తో, సౌదీ అరేబియాతో
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో ఇజ్రాయెల్‌కి వీళ్ళకి కూడా ఒక నార్మలైజేషన్ ప్యాక్ట్ అంటారు. అబ్రహాం అకార్డ్ అంటారు. దాని ద్వారా వాళ్ళకి సరిహద్దులు కలిగించడం, ఇరాన్ మిగతా ఈ అరబ్ కంట్రీలని కంట్రోల్ చేయడం అనేది అమెరికన్ పాలసీ. సో, దీనివల్ల ఇప్పుడు ఇది గాని ఎస్కలేట్ అయితే, ఇప్పుడు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున అటాక్ చేసి జరిగితే, దానికి మళ్ళీ ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. ఈ ఎస్కలేషన్ ఎంతవరకు వెళ్తుంది? దీంట్లో అమెరికా ఇన్వాల్వ్‌మెంట్ ఏ స్థాయిలో ఉంటుంది? దీన్ని బట్టి అక్కడ ఒక రీజనల్ స్థాయి యుద్ధం వస్తుందా? ఇది మళ్ళీ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అనేది చూడాలి. సో, అమెరికా తన దేశంలో ఎకనామిక్‌గా బలహీనంగా ఉంది. ఆహ్, తర్వాత జియో పాలిటిక్స్‌లో వీక్‌గా ఉంది. దీన్నంతా కూడా కప్పిపుచ్చుకోవడానికి కూడా ఇప్పుడు ఇజ్రాయెల్‌ని ఉపయోగించి ఇరాన్ మీద దాడి చేయడం ద్వారా మిగతా అరబ్ కంట్రీస్‌ని తన దారికి తెచ్చుకోవడం అనే లక్ష్యం వైపు అమెరికా వెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.